దీని గురించి మనం వాక్యంలో చూస్తున్నాం. ఇది దేవుని నుండి వచ్చిన ఆత్మ కాదు, సాతాను ద్వారా పొందుకున్న ఆత్మ. గ్రీకు భాషలో ఇక్కడ న్యూమా పైథానా అనే పదం వాడబడింది. దీని అర్థం పైథాన్ స్పిరిట్ అని. అంటే ఆ పైథాన్ స్పిరిట్ చేతనే వారు భవిష్యత్తు చెప్తూ ఉన్నారు ఇక్కడున్న ఆ వ్యక్తి. అందుకే క్రీస్తుని వెంబడించేవారు ఎటువంటి జ్యోతిష్యాన్ని కానీ మరి దేనిని ఆశ్రయించకూడదు. ఒకవేళ అలా ఆశ్రయిస్తే సర్వశక్తులైన దేవుని నామాన్ని అవమానించినట్లే. ఎందుకంటే మనం దేవుని పిల్లలము. ఆత్మ మనల్ని నడిపించువాడై ఉన్నాడు. ఆయనే మనకు జరగబోయే సంగతులు చెప్తారని యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభువారే చెప్పారు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వరికీ తెలియవు. దేవుని దగ్గర నుండి మంచివే వస్తాయి కానీ చెడ్డవి రావు అనేది వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ చెడుకు మూలమైన సాతాను దగ్గర నుండి మంచి వచ్చే అవకాశమే లేదు. మన జీవితాల్లో వారు చెడుతనాన్ని పలికి మనం దాన్ని నమ్మేలా చేస్తారు. అప్పుడు సార్వత్రికమైన సూత్రం ఉంది కదా, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును అని. కాబట్టి అవి పలికిన వాటిని మనం నమ్మితే ఆ నమ్మిక చొప్పునే మన జీవితంలో కూడా జరుగుతూ వస్తాయి. అందుకే క్రీస్తును ఫాలో అవ్వాలి అని అనుకున్న వారు అలాంటి వాటి జోలికి వెళ్ళి నష్టపోవద్దు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా, ఆదరణకర్తగా, సర్వసత్యంలోకి నడిపించువాడుగా, జరగబోయే సంగతులను తెలియజేయవాడుగా ఉండగా మనం వేరొక ఆత్మను ఆశ్రయిస్తే ఆ దురాత్మ చేత మనం బంధించబడతాము. జాగ్రత్త. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.